నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరు పాపని అంజు వాళ్ళు వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తారు. ఇక వాళ్ళ రూమ్ చూడగానే ఆరు పాప చాలా బాగుందక్క మీ రూము అని అంటుంది. రూమ్లో కూర్చొని అందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అదంతా దూరం నుండి చూస్తున్న అమర్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. చెంబా మనోహరి దగ్గరికి వచ్చి నువ్వేందో ప్లాన్ చేస్తున్నానో చెయ్యట్లేదా అని మనోహర్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఇలా అంటూ ఉంటుంది, భాగ్య లేనప్పుడు ప్లాన్ చేస్తే ఏముంటుంది, భాగ్య ఉన్నప్పుడు ప్లాన్ చేయాలి అని మనోహరి చెప్తుంది. అప్పుడే కదా భాగ్యకి మనమంటే భయం అనేది మొదలవుతుంది. భాగ్య దగ్గరలో ఉన్నప్పుడే అమ్ముని చంపడానికి ప్లాన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇక ఆడుకుంటున్న ఆరో వైపు చూస్తూ ఉండిపోతుంది మనోహరి. ఇక ఇంతలో అమర్ వాళ్ళ ఇంటికి రాజుగారు వచ్చి ఆరు పాపని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఆరు పాప తీసుకురాగానే బుజ్జమ్మని హక్ చేసుకొని బాగి నువ్వు నాకు చెప్పాలి కదా బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటుంది బాగి. అమ్మ నేను ఆల్రెడీ తాతయ్యకి చెప్పాను, తాతయ్య మీకు చెప్తారు కదా అనుకున్నానమ్మా. అంజుతో కాల్ చేపించిన విషయం బాగికి చెప్తూ ఉంటుంది. అప్పుడు బాగి ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దమ్మా అని చెప్తూ ఉంటుంది బాగి. ఇక అలా చెయ్యొద్దు అని చెప్పి పాపని హక్ చేసుకుంటుంది బాగి. ఇక ఉదయం లేవగానే అమర్ రాథోడ్ ఇద్దరు ఆఫీస్కు బయలుదేరతారు. కారులో వెళ్ళేటప్పుడు రాథోడ్ ఇలా అంటూ ఉంటాడు, సార్ ఆ అరవింద్ మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయ్యాడంట సార్. వాడు మిమ్మల్ని టార్గెట్ చేయాలి అంటున్నారు సార్ వాడు మిమ్మల్ని టార్గెట్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి వాడిని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ వాడు సిటీలోకి వస్తే మన కళ్ళ నుంచి అయితే తప్పించుకోలేడు కదా అంటాడు అమర్ రాథోడ్ అలా వెళ్తూ ఉంటే దారి మధ్యలో కరుణ కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద. ఇక కరుణను చూసి రాథోడ్ కారు ఆపుతాడు. ఇక అమర్ కూడా కరుణను చూసి అక్కడ కరుణ కదా అని అనగానే రాథోడ్ అవును సార్ కరుణనే అంటాడు. చాలా రోజులైంది సార్ మనం చూసి. ఒకవేళ కరుణకి బాగి గురించి ఏమన్నా తెలుసేమో అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కరుణ మేడంకి బాగి మేడం గురించి తెలుసో లేదో ఒకసారి అడిగిరమ్మంటారా సార్? అప్పుడు అమర్ సరే వెళ్దాం పదా అని కరుణని అడగటానికి ఇద్దరు కారు దిగి కరుణ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే కరుణ యాక్సిడెంట్ అవడంతో చిన్నది అవతల వాడితో గొడవ పడుతూ ఉంటుంది. ఇక అతను తన నుంచి తప్పించుకొని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కరుణ గోల పడలేక. అప్పుడు కరుణ రాథోడ్ని చూసి మీరా రాథోడ్ గారు ఎట్లున్నారు అని అడుగుతూ ఉంటుంది. మస్తు దినాలైంది మిమ్మల్ని చూసి అని అంటుంది కరుణ. మేం బాగానే ఉన్నాం, మీరు ఇంకా ఈ బుద్ధి పోనిచ్చుకోలేదా అనగానే అరే బుద్ధి అంటారేంటి, వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చిండ్రు, నన్నేం చేయమంటారు అని కరుణ అంటూ ఉంటుంది. అవును సార్ ఎట్లా ఉన్నారు అనగానే అమర్ కూడా వెనకమాల రావడం గమనించి సార్ ఎలా ఉన్నారు సార్ అని అడుగుతూ ఉంటుంది. మా బాగీ గురించి ఏమన్నా తెలిసిందా సార్ అని అడుగుతూ ఉంటుంది. అది అడగాల్సింది నేను కదా అంటాడు అమర్. బాగీ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అలాంటప్పుడు బాగీ నీకు ఎక్కడా కనిపించలేదా అని అలా అడగడంతో అమర్ ఏమో సార్ నాకు ఎక్కడా కనపడలేదు అని కరుణ చెప్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, అది నా కళ్ళకు కనిపించాలి, దాన్ని ఉతికి ఆరేస్తాను సార్. ఇక కరుణ అలా అని కొంచెం పక్కకు తిరిగి చూడగానే బాగి ఎదురుగా కూరగాయల సంచి తీసుకొని నడిచి వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కరుణ షాక్ అయిపోతూ ఉంటుంది. బాగి అంటుంది. అప్పుడు అమర్ బాగీనా ఎక్కడా అంటాడు. అదిగోండి సార్ అక్కడే ఉంది అనేసరికి అమర్ స్పెట్స్ తీసి మరీ చూస్తాడు. అమర్కి కనపడకపోవడంతో ఏంటి కరుణ మేడం జోక్ చేస్తున్నారా అంటాడు. అప్పుడు కరుణ అరే లేదు నేను జోక్ చేయట్లే అంటది. అప్పుడు రాథోడ్ ఏమో ఊహించుకున్నారేమోలే మీకు అలా కనపడి ఉంటుంది అని అంటాడు రాథోడ్. సరే బాగి కనపడితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాలి అని అమర్ వెళ్దామా రాథోడ్ అంటాడు. ఇక అలా చెప్పి అమర్ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే వాళ్ళు వెళ్ళిపోగానే చెట్టు వెనకమాల దాక్కొని ఉన్న బాగి దగ్గరికి కరుణ వస్తుంది. ఒకసారి ఇటు తిరుగు అంటుంది బాగి దగ్గరకు వెళ్ళి. అలా తిరగగానే అక్కడ బాగి కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కరుణ. ఏంటి ఇలా పిచ్చి పని చేసావు, ఎన్నాళ్ళు ఏమైపోయావు, నాకు నిన్ను కొట్టాలనిపిస్తుంది అంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావే, అసలు నీకు దిమాగ్ పనిచేస్తుందా? నువ్వు ఆయన దగ్గర నా గురించి చెప్పొద్దే, నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దే అని బాగి అంటూ ఉంటుంది. నీకు దండం పెడతానే నా గురించి ఎవరికి ఏం చెప్పొద్దు అనగానే కరుణ అసలు నువ్వెందుకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినావు అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ మనోహరి పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా, వాళ్ళని ఊరికే సతాయిస్తుంది. అలాంటప్పుడు నువ్వు అలా చేయటం తప్పు కదా. కరెక్టేనే, అదంతా నాకు తెలుసు, కానీ నేను అలా చేయక తప్పలేదు. కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఏంటో నాకు చెప్పు, లేదంటే నువ్వు నాకు చెప్పలేదు అంటే నేను అమర్ సార్తో చెప్పేస్తాను అంటుంది. వద్దొద్దు అలా చేయొద్దు, వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని అక్కడి నుంచి కరుణ తీసుకొని వెళ్తుంది.
ఇక ఆశ్రమానికి వెళ్ళగానే ఆరు పాప కనిపిస్తుంది. ఇక కరుణ ఆరు పాప వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు తను అని ఆరు పాప వైపు చూస్తూ అంటుంటే అప్పుడు బాగి "ఆ! ఆరు పాప" అని బాగి చెప్తుంది. "ఓ! ఈ పాపేనా? చూడటానికి మస్తుంది. అచ్చం అరుంధతి అక్కలానే ఉంది." ఇక ఆరు పాప కరుణ దగ్గరికి వచ్చి హాయ్ ఆంటీ అని చెప్పి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు కరుణ "ఇప్పుడు చెప్పవే నువ్వెందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది" అని అడగగానే బాగి ఇలా అంటూ ఉంటుంది. "పంతులు గారు గండం ఉందని చెప్పారు. అందుకనే నేను వెళ్ళిపోయాను" అని చెప్తుంది. అమ్ముకు జరిగిన 2 టైమ్స్ అటాక్ గురించి కరుణకు చెప్తుంది. అమ్ము ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండాలి అంటే 7 ఇయర్స్ నేను వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పారు. ఇక జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది కరుణతో. అప్పుడు కరుణ ఇలా అంటూ ఉంటుంది. "నాకసలు ఒకటి అర్థం కావట్లేదు. పాప విషయంలో, అమ్మ విషయంలో నువ్వు వెళ్ళిపోయాను అంటున్నావు. ఆ పంతులు నిజమే చెప్పాడని గ్యారంటీ ఏంటి?" అని అడుగుతూ ఉంటుంది కరుణ. అప్పుడు బాగి అలా అనకూడదే. పంతులంటే ఎప్పుడైనా దేవుడికి మనకి మధ్యలో ఉండేవాళ్లే కదా. వాళ్ళ మాట మనం నమ్మాలి. అందుకని నేను అలా నమ్మాల్సి వచ్చింది అని బాగి చెప్తుంది. సరే అది నిజమో అబద్ధమో పక్కన పెడితే 99% ఛాన్సు లేకపోయినా 1% అయినా ఛాన్స్ ఉంటుంది కదా అపాయాలు కలగటానికి. నా అమ్ముకి నా ఆరు పాప ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగనివ్వాలి అనుకోలేదు. పిల్లల్ని బాగా చూసుకుంటానని ఆరు అక్కకి మాటిచ్చాను. అలాంటప్పుడు నా వల్ల ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు. నా వల్ల అలాంటి సిచ్యువేషన్ రావటం నాకు ఇష్టం లేదే. 2 సార్లు ఆ సంఘటనలు చూడటం వల్ల నా మనసు చెలించిపోయింది. అందుకనే నేను అలా వచ్చేయాల్సి వచ్చింది అని అనగానే కరుణ "ఆ దేవుడు నీ తలరాత ఇట్లా రాసిండే. నాకేంటో బాధగా ఉందే" అని కరుణ అంటూ ఉంటుంది. "ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉండేదానివి. ఇక్కడ నీ ఫేస్‌లో సంతోషము లేదు. అక్కడ అమర్ సార్ మొహంలో కూడా సంతోషము లేదు." అప్పుడు కరుణ "సరేనే ఇక నేను బయలుదేరుతాను" అనగానే అప్పుడు బాగి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాను అని మాత్రం ఎవరికీ చెప్పొద్దు అని బాగి మరోసారి హెచ్చరిస్తూ ఉంటుంది. "చెప్పనని మాటివ్వు ఫస్టు" అనగానే "మాటిస్తాలే కానీ ఆ పంతుల మాటలు మాత్రం నువ్వు నమ్మొద్దు. నాకేదో తేడా కొడుతుంది. సొల్యూషన్ వెతుక్కుందామని" చెప్పి కరుణ బయలుదేరుతుంది. ఆరు, అంజు ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆరు పాప "నేను మీ ఇంటికి వచ్చాను. మీరు కూడా మా ఇంటికి రావచ్చు కదా" అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అప్పుడు "మీ ఇల్లా?" అనగానే "అవును, మేము ఉంటున్న అమ్మఒడి అనాథ శరణాలయమే మా ఇల్లు. తప్పకుండా వస్తాము" అని పిల్లలు చెప్తారు. "నెక్స్ట్ సండే మనం ప్లాన్ చేసుకుందాంలే" అని పిల్లలు చెప్తారు. ఇక నెక్స్ట్ డే సంక్రాంతి పండగ అవటంతో అమరిచ్చిన శారీని బాగి కట్టుకుని ఉంటుందన్నమాట. ఇక అమర్ కూడా రెడీ అయ్యి గుడికి వెళ్తాడు. అనాథ శరణాలయంలో ఫుడ్ ఇవ్వటానికి అన్ని ప్రిపరేషన్స్ చేయించుకుంటూ ఉంటాడు. కానీ అమర్ మనసులో ఏదో ఒక అలజడి. నాకేదో ఇవాళ అద్భుతం జరుగుతుంది అని అన్నట్టుగా నా మనసు చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు. ఇక గుడికి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత ఇక అమర్ అనాథ శరణాలయానికి వెళ్తాడు. ఇక పిల్లలు "మేము కూడా వస్తాం డాడ్, నాకు ఎందుకంటే బుజ్జమ్మ చూడాలి అనిపిస్తుందని" పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ఇక పాప కోసం అయితే పిల్లలు కూడా బయలుదేరుతారు. ఇక అప్పుడు మనోహరి మనసులో ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. భాగ్య అక్కడే ఉంటుంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమ్ముకి ప్రమాదం కలిగిస్తే భాగ్య తన కళ్ళారా చూసి భయపడిపోతూ ఉంటుందని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు దగ్గరగా ఉన్నందుకే ఇలా జరిగిందని భాగ్య బాధపడాలని అలా చేస్తూ ఉంటుంది మనోహరి. ఇక భాగ్య వీళ్ళు అనాథ శరణాలయానికి వస్తున్నారని తెలిసి షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ నన్ను చూస్తే మళ్ళీ ఖచ్చితంగా గుర్తుపడతారు, అలా జరగకూడదు అని భాగ్య అనుకుంటూ ఉంటుంది. ఇక అలా జరగకూడదు అని చెప్పి భాగ్య అయితే ఒక గురకా వేసుకుంటుంది. ఇక అలా వేసుకొని నన్నైతే ఇప్పుడు ఎవరు కనిపెట్టలేరు అని అనుకుంటూ ఉంటుంది. సుమతి బయటికి వెళ్ళింది అని చెప్పొచ్చు, నేను మాత్రం అప్పుడు ఇక్కడే ఉండి వాళ్ళని చూడొచ్చు అని భాగ్య ప్లాన్ వేసుకుంటుంది. ఇక భాగ్య గుర్కాతో తనని తాను కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ ఫ్యామిలీ అనాథ శరణాలయానికి చేరుకుంటారు. ఇక పిల్లలకి అమ్మ వాళ్ళు భోజనం వడ్డిస్తూ ఉంటారు. అదే టైంకి మనోహరి అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ పాపకి అపాయం తలపెట్టాల్సిన టైం వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి తను వచ్చేటప్పుడు ఆ ప్లాన్లో భాగంగా ఒక ఇంజెక్షన్ తెచ్చుకుంటుంది. తన దగ్గర నుంచి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఆ ఇంజెక్షన్ బయటికి తీస్తుంది. అప్పుడు చెంబ ఏంటి మనోహరి అది అడగగానే ఇది ఒక పాయిజన్ ఇంజెక్షన్ అని దాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి నేను ఫుడ్లో కలిపి ఇచ్చానంటే ఏ జరుగుతుందో తెలుసా? ముందు చెమట వస్తుంది, ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంజెక్షన్ ఇవ్వాలి అని మనోహరి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న మనోహరి చెయ్యి బాగి పట్టుకుంటుందన్నమాట. చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి అవతలకు పడేస్తుందన్నమాట బాగి.
మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. ఎవరిక్కడ నన్ను ఆపేవాళ్ళు అని. తర్వాత బాగి అని తెలుసుకొని అప్పుడు మనోహరి ఏ అంటుంది. అప్పుడు బాగి కూడా అంతకన్నా పెద్దగా నేను ఇన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటుంది అమ్ము కోసం. ఇప్పుడు నువ్వు అలాంటిది అమ్ముని ఇబ్బంది పెట్టాలని ఇలా ప్లాన్ చేస్తావా? అమ్ముకి ఏ చిన్న అపాయం కలిగినా ఊరుకోను మనోహరి. అలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది బాగి. చూడు మనోహరి, నువ్వు పిల్లల జోలికి రానంత వరకే నీకు ఈ భూమిపై భోజనం ఉండేది. ఒక్కసారి నువ్వు పిల్లల జోలికి వచ్చావని తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది బాగి. అప్పుడు మనోహరి నా ప్లాన్ దీనికి ముందే తెలిసిందా, తెలుసుకొని ఇలా చేసిందా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇక అనుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి. ఇక అందరూ భోజనాలు అయితే అయిపోతాయన్నమాట అనాథ శరణాలయంలో. అప్పుడు రాజుగారు ఇలా అంటూ ఉంటారు, మీరందరూ ఇలా వచ్చి మీరు పండగ రోజు ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి అని రాజుగారు చెప్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే బాగి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అమరు బాగి వైపు వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అమరు బాగి దగ్గరకు వచ్చి, మేడం మీరు పిల్లల్ని కన్న తల్లిలా చూసుకుంటున్నారు అని తెలిసింది. మీలాంటి వాళ్ళు ఇలాంటి పిల్లలకి అవసరం మేడం అని మీరు పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అని అప్రిషియేట్ చేసి బయలుదేరతాడు అమర్. ఇక గుర్కా ఉండటంతో అమర్ మాత్రం బాగిని కనిపెట్టలేడు. ఇక అలా అప్రిషియేట్ చేసి బయలుదేరతారనమాట పిల్లలు. అమరు ఇంటికి బయలుదేరతారు. ఇక ఆ రోజు పండగ కాబట్టి గుడికి వెళ్ళి ఆరు పేరు మీద పూజలు అన్నీ చేపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే అమర్ దగ్గరికి చిత్రగుప్తుడు స్వామీజీ వేషంలో వస్తాడు. వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు, బాబు నువ్వు కోల్పోయింది నీ దగ్గరే ఉంది, నీ చుట్టుపక్కలే ఉంది. నువ్వు ఎంతగా వెతకాలి అనుకున్నా అది దొరకటం లేదు. దానికి కారణం వేరొకటి ఉంది. అలా ఫ్యూచర్ చెప్తూ ఉండటంతో అమర్ షాక్ అవుతాడు. అమర్ అలా ఆలోచించి మళ్ళీ ఒక సెకండ్ ఆగి ఇటు పక్కకు తిరిగి చూసేలోపు గుప్తా మాయమైపోతాడు. ఇక అక్కడ గుప్తా మాయమైపోయి పెరాలసిస్ స్టేజీలో ఉన్న పంతులు కనిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, పంతులు గారు కదా ఆ రోజు అక్షాభ్యాసానికి వచ్చిన పంతులు గారే కదా అంటే, అవును నేనే వచ్చాను బాబు. నేను వచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఘోరం చేశాను. సీతారాములు లాంటి మీ ఇద్దరిని విడదీశాను అని పంతులు చెప్తూ ఉంటాడు. ఇక జరిగిందంతా నిజాన్ని ఒప్పుకుంటూ ఉంటాడు పంతులు గారు. ఇక ఒకరు డబ్బులు ఇవ్వటం వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాడు. నేను అలా చెప్పడం వల్లే మీ భార్య మీకు 7 ఏళ్ళు దూరం అయ్యింది అని పంతులు గారు చెప్పడంతో ఇక ఒక్కసారిగా అమరైతే ఇక షాక్లో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే బాగి ఏ తప్పు చేయలేదా? అయితే నేను బాగిని వెతికి ఖచ్చితంగా పట్టుకోవాలి. బాగి వెళ్ళిపోవటానికి గల కారణం అయితే అమర్కి తెలుస్తుంది. ఇక బాగిని ఎలాగైనా త్వరగా ఎతికి పట్టుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు అమర్. ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.